ప్రోటోకాల్ లేదు. నేను పోతుంటే పంచాయత్ సెక్రటరీ ఉండాలా, ఏఈ ఉండాలా, ఎండి ఉండాలా, ఎంఆర్ఓ ఉండాలా, నా ఇంకా 10 ప్రభుత్వ వాహనాలు రావాలని కోరుకునే వ్యక్తిని కాదు. నేను ఇవ్వాలటికి కూడా నా బండిలో నేను 2 గన్మెన్లు, డ్రైవర్ తప్ప ఇంకో వ్యక్తి ఉండడు. నేను పోతే ఏ ఊరికి పోతానో ఆ ఊరిలోనే ఉంటారు. అంతే, కాన్వాయ్ ఉండదు, ఏముండదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పటి నుండి అయినా నేను కాన్వాయ్కి నీవు సామాన్య ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఆడంబరాలకు పోతే అందుబాటులో ఉండము. చుట్టూరా పోలీసులను పెట్టుకొని, కార్యకర్తలను పెట్టుకొని, లీడర్లను పెట్టుకొని 20 ప్రభుత్వ వాహనాలు వేసుకొని పోతే ఒక మామూలు వ్యక్తి బెదిరిపోయి దూరం ఉంటాడు. అదే ఒక్కరమే దిగితే దగ్గర దాకా వచ్చి ముట్టి మాట్లాడతాడు. ఒక్కసారి ఏమన్నా బాగున్నావంటే సరిపోతుంది. నేనేం కోట్లు అడగట్లేదు, లక్షలు అడగట్లేదు, నా ఊరికి ఇద్దే అద్దే అంటలేడు. ఏమన్నా తిన్నావా, బాగున్నావా అని అడిగితే చాలు, హ్యాపీగా ఫీల్ అవుతారు. కష్టం ఏదన్నా ఉంటే ఇది ఉంది అని చెప్తే అది అవుతుంది కాదో అక్కడే చెప్పేస్తాం. అవుతుంది 100% సబ్జెక్ట్ కమాండింగ్ ఉన్నని నాకు అన్నీ తెలుసు, ఖచ్చితంగా అవుతుంది కాంది నాకు కూడా తెలుసు. కాకపోతే నేనే కొట్టేస్తా. ఆఫీసర్ ఉన్న ఆఫీసర్ మీదకి కూడా మాట్లాడినవా. తర్వాత ఒకవేళ అయ్యేది ఉంది డైరెక్ట్ ఆఫీసర్కి చెప్తాను, 2 రోజులలో అది క్లియర్ అయిపోవాలా, ఆయనకు పని కాకపోతే 100%. నేను ఎక్కడ రూపాయి తీసుకోనండి. నేను ఎవరికి రూపాయి చేజార్చను. నన్ను చూస్తే అధికారులకు కూడా నాన్ కరప్టెడ్ కాబట్టి భయంలోనే ఉంటారు. అధికారులకు కూడా చెప్పిన, మీరు తప్పు చేయనంత వరకు నాకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేసినాడు, మీ మర్యాద నాకు అవసరం లేదు అని చెప్పి ఇది సూత్రం. కాబట్టి ప్రజలు అందరికీ తెలుసు ఓపెన్గా ఇట్లనే ఉంటాడని. అన్న ఒక్కసారి గెలిచినాం పర్వాలేదు, 50 ఏళ్ళు గుర్తుండిపోయేలా జీవితం ఉండాలి. కానీ 20 సార్లు గెలిచి హైయెస్ట్గా గెలిచినాం, హ్యాట్రిక్ కొట్టినా, 4 సార్లు గెలిచినా, 20 సార్లు గెలిచినా అంటే అవతలోని కొని గెలవచ్చు, యువతలోని కొట్టి గెలవచ్చు, పక్కొని తొక్కి గెలవచ్చు. డబ్బు బాగుంటే మదమెక్కి ఏదైనా చేయొచ్చు. కానీ ప్రజల్లో మనసు మాత్రం గెలవలేం. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. అందరూ ఒకటి ఏమంటారు, ప్రజల్ని అమ్ముడు పోతారు. ప్రజలు ఎందుకు అమ్ముడు పోతారండి? నువ్వు దాగి లోకమంతా ఊగుతుంది, నేను స్టడీగా ఉన్నా అంటే తాగింది నువ్వు, లోకం కాదు. అదే అర్థం చేస్తా. 20 సార్లు గెలిచినా ఒకటే, మీరు ఒక్కసారి గెలిచినా నేను వాళ్ళతో పోల్చట్లే. నేను ఎప్పుడు ఎవరిని కంపారిజన్ చేసుకొని, ఇది నా నేచర్. నేను నన్నుగానే నాకు నేను ఎవరిని మోసం చేయకుండా, ఎటువంటి ఉచిత హామీలు ఇవ్వకుండా 100% ప్రజలకు సొంత డబ్బుతో సర్వీస్ చేస్తా. నేను నాతో అయింది నేను చేస్తా. నాతో గాంధీ మాట్లాడా. అగెనెస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కి అగెనెస్ట్ పోను. ఓకే, ఒకసారి నిర్మల్ నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు, గంగాధర్ గారు. గంగాధర్ గారు చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. నాకు ఒక డౌట్ సార్. ఇవి ప్రభుత్వ స్కూళ్ళు ఉంటాయి కదా సార్, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ని ఒక చట్టం చేస్తే సరిపోతుంది కదా సార్. ఇవన్నీ ఎందుకు సార్? ఆయన ఏమంటారంటే ప్రైవేట్ స్కూల్లో లేని వాళ్ళకి కాకుండా అంతే కదా. ఇప్పుడు IIIT ఉంది కదా, IIIT గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే సీటు, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి లేదు. బాసరా కావచ్చు, ఎక్కడ ఉంటే అక్కడ. IIITకి అదే కదా, గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివిన వాళ్ళే. అదే దానివల్లనే గవర్నమెంట్ స్కూళ్ళు కొంచెం పెరిగినాయి, లేకపోతే ఇంకా పూర్తిగా డిఫాల్ట్లోకి వెళ్ళిపోయేది. అది నిజం, తప్పేం లేదు. అంటే అది క్రైటీరియా, రిజర్వేషన్లు కూడా గవర్నమెంట్ స్కూల్ నెలకు ఇవ్వాలి అంటే అట్లేం లేదు. గవర్నమెంట్ స్కూల్లో ప్రతి మండలం నుంచి టాప్ 1, 2, 3లను సెలెక్ట్ చేసుకొని ఇచ్చేస్తారు.